ఓకేనా? ఓహో, డబుల్ ఓకే. ఇప్పుడు ఈ డ్రింక్ ఇంకా కిక్కిస్తుంది. శృతి ఏంటి ఇలా చేస్తుంది? ఈ విషయం వెంటనే ఇంట్లో వాళ్ళకి చెప్పి హెచ్చరించాలి. వద్దు, అందరూ పార్టీలో సంతోషంగా ఉన్నారు. పార్టీ అయ్యాక చెప్దాం. నువ్వేంటో నీ ఆలోచనలేంటో ఒక పట్టాన అర్థం కావు. బయట వాళ్ళకి అర్థం కాలేదంటే పర్లేదు, నిన్ను కన్నదాన్ని అయ్యుండి నీ ఆలోచనలు అర్థం చేసుకోలేకపోతున్నాను. ఇప్పుడు ఏమైందమ్మా? ఆ ఎస్ఎన్ మూర్తి గురించి నీకు తెలీదా? అతను నీ కొడుక్కి పోటీదారుడు, ఒక రకంగా మన కుటుంబానికి శత్రువు లాంటివాడు. అలాంటి వాణ్ణి పార్టీకి ఎందుకు పిలిచావు? అది కూడా అల్లుడికి నీ కొడుక్కి చెప్పకుండా. మన వ్యాపారాలు నష్టాల పాలు అవ్వాలని కోరుకునేవాడు, మన కుటుంబం ఎదుగుదలను అడ్డుకునేవాడు అని తెలిసినా పిలిచాను అంటే ఏదో బలమైన కారణం ఉంటుందని తెలియకపోతే ఎలాగమ్మా? అమ్మా గీత, ఒకసారి ఇటు వస్తావా? వెళ్ళు. నాన్న సుధీర్, రే నేను ఇప్పుడే వస్తాను. ఏంటి బాం? ఈ అమ్మాయి గీత, నా ఫ్రెండ్ పార్వతి ఎస్ఎన్ మూర్తి గారుల అమ్మాయి. వీడు నా చిన్న కొడుకు సుధీర్. హాయ్. ఆ, నేను మీ అమ్మ ఫ్రెండ్స్. మా తర్వాత జనరేషన్ కూడా ఆ బాండింగ్ని కొనసాగించాలని నా కోరిక. అందుకే మిమ్మల్ని ఇద్దరిని పరిచయం చేశాను. పెద్దవాళ్ల మధ్య నుంచుని బోర్ ఫీల్ అవుతున్నట్టుగా అనిపించింది, అందుకే పిలిచాను. థ్యాంక్స్ ఆంటీ. సుధీర్, గీతను తీసుకెళ్ళు. సరదాగా మాట్లాడుకుంటూ పరిచయం పెంచుకోండి. అలాగే మా గీత గారు రండి. ఈడు జోడు బాగుంది కదమ్మా? ఆ? ఇప్పుడు అర్థమైందా అమ్మా? ఎస్ఎన్ మూర్తి గారు వాళ్ళ ఫ్యామిలీని ఈ పార్టీకి ఎందుకు ఇన్వైట్ చేశాను? ఎస్ఎన్ మూర్తి గారు మనతో పోటీ పడే స్థాయిలో ఉన్నారు అంటే కోటీశ్వరులనే కదమ్మా. అంతటి కోటీశ్వరుడికి 1000 కోట్లున్నా అనుభవించడానికి ఒక్కతే కూతురు. ఆ కూతురే గీత. ధనవంతుడు కూతురే గాని కొంచెం అమాయకురాలు. ఎలాగైనా నందు మధుల్ని ఎప్పుడో ఒకప్పుడు వేరు చేసేస్తా. ఆ తర్వాత నా కొడుకు సుధీర్ భార్యే మనింటి పెద్ద కోడలవుతుంది. అందుకే గీతని సుధీర్కిచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నా. పెళ్ళయ్యాక ఎలాగూ గీత మన కంట్రోల్లో ఉంటుంది కాబట్టి తన ఆస్తిపాస్తులు కూడా మన కంట్రోల్లోకి వస్తాయి. నందు సంపాదనకి ఈ ఆస్తులు కూడా తోడయ్యాయి అంటే సుధీర్కి ఏ లోటు ఉండదు. ఎంత సంపాదించినా మనిషికి ఆశ చావదు అని మనలాంటి వాళ్ళని చూసే అనుంటారు కదా. చేతకాని వాళ్ళు 1,00,000 అనుకుంటారు. వాళ్ళ గురించి మనకెందుకు? సుధీర్కి గీతకి పెళ్లి చేద్దామన్న ఆలోచన సరే, మరి ఆల్రెడీ ఉన్న కోడల సంగతేంటి? ఎలా విడదీస్తావు? ఒకింట్లో ఒక కోడలున్నంత వరకు ఆ ఇంట్లో ఏం జరిగినా అది అత్తా కోడళ్ళ గొడవ అనుకుంటారు. కానీ అదే ఇంట్లోకి ఇంకో కోడలొచ్చిందనుకో, అప్పుడది తోడి కోడళ్ళ గొడవ అవుతుంది. గీతను అడ్డం పెట్టుకుని మధు నాడిస్తా. అప్పటి వరకు చలామణిలో ఉన్న పెద్ద కోడల్ని చెల్లుబాటు కాని కోడల్ని చేస్తా.
ఈయన నవ్వుతుంటే చుక్కల్లో చంద్రుణ్ణి చూసినట్టుంది. భలే ఉన్నారు. ఎవరో చూడాలి అని నాట్యమాడదే నెమలి, ఎటుగా సాగాలి అని ఏరు ఎవరినడగాలి. ఓ అంటూ కబురు పెడితే రగిలే కొండగాలి, ఓ అంటూ కరిగి రాదా నింగే పొంగి పొరలి. ఎవరో చూడాలి అని నాట్యమాడదే నెమలి, ఎటుగా సాగాలి అని ఏరు ఎవరినడగాలి. చూడ్డానికి అల్లరి పిల్లలా కనిపిస్తుంది కానీ చాలా ఎమోషనల్. బాస్తో గిల్లి కజ్జలు పెట్టుకుంటూ ఉన్నా ఆయనంటే మనసులో ఎంత ప్రేమ లేకపోతే చాటుగా ఉండి ఫోటోలు తీస్తుంది. ఇవాళ బాస్ కూడా మదమ్మతో హ్యాపీగా ఉన్నాడు. తెలియకుండానే తనతో సఖ్యతగా ఉన్నాడు. వీళ్ళు 100 ఏళ్ళు సంతోషంగా ఉండాలి దేవుడా. రేయ్ రేయ్, ఏంట్రా ఏదో లోకంలో ఉన్నావు? బాసు, సక్సెస్ పార్టీని మేం మాత్రమే చేసుకుంటున్నాం, మీరు చేసుకోవట్లేదు. నేను చేసుకోకపోవడం ఏంట్రా? మరి ఇంటికొచ్చిన వాళ్ళందరూ పెగ్గేస్తూ ఎంజాయ్ చేస్తుంటే మీరు మాత్రం చూస్తూ ఉండిపోయారు. ఇదిగోండి ఈ పెగ్గేయండి. మీరు నన్ను అంతగా చూడాలనుకుంటే తర్వాత కూడా చూడొచ్చు. ముందే గ్లాస్ తీసుకోండి. పార్టీ ఇస్తున్న మీరు తాగకపోవడం న్యాయం కాదు సార్. తీసుకోండి ప్లీజ్. రేయ్, నాకు మందు అలవాట్లేదని నీకు తెలియదా? తెలిసి ఎందుకు ఇలా చేస్తున్నావు? మీకు మీ అమ్మమ్మ గారు ఒగ్గుపాలు పోస్తే మా అమ్మమ్మ గారు నాకు పెగ్గుపాలు పోస్తుందా ఏంటి? అలవాట్లనేవి ఎవరికి పుట్టుకొత్త రావు బాసు, మనం చేసుకుంటేనే వస్తాయి. అంతెందుకు, ఈ బిజినెస్ ఏమన్నా మీకు పుట్టుకొత్త వచ్చిందా? పుట్టుకతోనే సూటు బూరుతో పుట్టారా? లేదు కదా. కాలంతో పాటు మారారు. ఇది కూడా అంతే. తీసుకోండి. ఊరికే నాకు కోపం తెప్పించకుండా నీకు కావాల్సింది నువ్వు తాగు. మీరు తాగడమే నాకు కావాల్సింది. ప్రతి వాడిలో 2 మనుషులు ఉంటారు. ఆ కనబడిన వాడు తాగితే బయటకొస్తాడు. వేయండి బాసు. రే రూతర్, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇవాళ కూడా నాతో తిట్టించుకోకుండా పార్టీని ఎంజాయ్ చేయి. తాగేవాడంటే తాగని ప్రతి వాడికి చులకనే. ఎంత కష్టమో తెలుసా మీకు? ఇప్పుడు మీ పెగ్గు కూడా నేనే తాగాలి. అమ్మా మధు, సార్ పిలుస్తున్నారమ్మా. నన్నా? అవునమ్మా. రే, నేనిప్పుడు పిలిచానురా. మీరు పిలవలేదు, పిలవరు కూడా. మీలో ఇంకొకడు ఉన్నాడని చెప్పాను కదా, అతను పిలుస్తున్నాడు. నాకు వినబడింది. మేడం వస్తున్నారు, మీరు మాట్లాడుకోండి. రేయ్, జబలా హట్ దా, మనం పెగ్గేసుకుందాం. రేయ్, దా. ఈ వెదవేంటి ఇలా ఇరికించేశాడు? చెప్పండి. ఏం చెప్పాలి? పిలిచారంట కదా. ఏం లేదు, ఊరికినే. ఊరికే కూడా పిలుస్తారా? పిలిచి మాట్లాడకుండా ఉంటే ఎలా? ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి, పర్లేదు. యాక్చువల్గా ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నారు, కానీ ఎలా ప్రపోజ్ చేయాలో తెలియక తడపడుతున్నట్టున్నారు. యాక్చువల్గా
నేను పిలవలేదు. వాడు కావాలనే నేను పిలిచానని చెప్పి ఇరికించాడు. అవునా, మీరు నిజంగా పిలిచారేమో అనుకున్నాను. సర్లేండి, క్యారీ ఆన్. ఒక్క నిమిషం. చెప్పండి. ఈరోజు నా లైఫ్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ డే. ఈ రోజుని ఎప్పటికీ మర్చిపోలేను. పొద్దున్న నువ్విచ్చిన సర్ప్రైజ్తోనే హ్యాపీనెస్ మొదలైంది. ఆ క్షణం నుంచి నా హ్యాపీనెస్ పెరుగుతూనే ఉంది. ఇదంతా నీ వల్లే. నువ్వు కనిపించిన ప్రతిసారి నాలో నేనే నీకు థ్యాంక్స్ చెప్పుకుంటూనే ఉన్నాను. మళ్ళీ ఇంకోసారి చెప్పాలనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. జీవితం పూజకి పనికిరని పువ్వు అయిపోయింది. ఏమైంది మీ జీవితానికి? నా జీవితం నిస్సారమైపోయింది బాసు. మీ జీవితం కేవలం నిస్సారమే అయింది, కానీ నా జీవితం ఎడారిలా మారిపోయింది. రెండింటికి తేడా ఏముందిలే బాసు. రెండు పనికిరాని జీవితాలే. ఇంతకీ మీకేంటి ప్రాబ్లం? పెళ్ళి. పెళ్ళంటేనే ప్రాబ్లం. మరి నీ ప్రాబ్లం ఏంటి? నాది సేమ్ ప్రాబ్లం. అదేంటి, చూడ్డానికి నల్ల స్మార్ట్గా కాకపోయినా కొంచెం యావరేజ్గానే ఉంటావు. పెళ్ళెందుకు కాలేదు? యావరేజ్గా ఉన్న నా సంగతి పక్కన పెట్టు. స్మార్ట్గా జేమ్స్ బాండ్లో ఉన్నట్టు బిల్డప్ ఇస్తున్నావు కదా, మరి నీకెందుకు పెళ్లి కాలేదు? ఎందుకు కాలేదు అంటే ఏం చెప్తాం. నాకు పెళ్లి కాకపోవడానికి కారణం ఒక పెద్ద దుర్మార్గుడు, క్రూరుడు, కిరాతకుడు, మా బాస్. మా అల్లుని పట్టుకు నిన్ను మాటలంటావా? నేను మీ అల్లుని అనట్లేదు, మా బాస్ అంటున్నాను. ఈ పాటికి నాకు పెళ్ళై ఉంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉండేవాళ్ళు. ఎంచక్క పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్ళి ఉండేవాడిని. కానీ మా బాస్ వల్ల నాకు పెళ్లి కాలేదు. నీలో లోపం ఉంటే మాలుడు మాత్రం ఏం చేయగలడు? లోపం నాలో కాదు, మా బాస్లో ఉంది. ఆ? మళ్ళీ నా అల్లుడిని అంటావా? మళ్ళీ చెప్తున్నాను, నేనంటుంది మీ అల్లుడిని కాదు, మా బాస్ని. ఆయనకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదని, నేను కూడా పెళ్లి చేసుకోకూడదని హుకుం జారీ చేశాడు. చాలా సతాయించాడు. కానీ ఇప్పుడు ఆయన మాత్రం పెళ్లి చేసుకున్నాడు. బాస్ హోదాతో పాటు అల్లుడి హోదాని, భర్త హోదాని కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇలా పార్టీలు చేసుకోగలుగుతున్నాడు. నేను మాత్రం పిఏ హోదాలోనే ఉండిపోయి ఆయన ఇచ్చిన మందు తాగుతూ కూర్చున్నాడు. ఆయనకు పెళ్ళైనా కానీ నేను పెళ్లి చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు. నీకైనా మీ బాస్ పర్మిషన్ ఇవ్వలేదు, నాకైతే నా కన్న తల్లే పర్మిషన్ ఇవ్వలేదు. తల్లి ఒప్పుకోవట్లేదంటే ఏదైనా లోపం ఉందేమో. లోపం కాదు, శాపం. నా తల్లే నాకు శాపం. నా వయసు వాళ్ళందరికీ స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు, కానీ నన్ను మాత్రం ఇంకా స్కూల్కి వెళ్ళే పిల్లోళ్ళనే చూస్తుంది మా అమ్మ. తల్లి కదా బాసు, నీకు 90 ఏళ్ళు వచ్చినా తల్లికి నువ్వు పసిపిల్లల్లాగే కనిపిస్తావు. అంటే ఏంటి? 90 ఏళ్ళు వచ్చినా నాకు పెళ్లి చేయదంటావా? చేదు నీకు మీ అమ్మ చేదు, నా పెళ్ళికి మా బాసు ఒప్పుకోడు. మనం ఇలాగే భయపడుతూ ఉంటే ఇలా బ్రహ్మచర్యలాగే బతకాల్సి వస్తుంది. చర్చిలోపు బ్రహ్మచర్యాన్ని వదిలిపెట్టాలి. అందుకే నా పెళ్ళికి నా బాస్ పర్మిషన్ అడగను, నేనే పర్మిషన్ ఇచ్చుకుంటాను. పెళ్ళని చూసుకుంటాను, పెళ్లి కూడా చేసుకుంటాను. అదే చేతులతో నా పెళ్లి కూడా చేస్తావా? నీకు పుణ్యం ఉంటుంది. నీ పెళ్లి చేయడానికి నేను పురోహితుని కాదు, రూతర్ని. పెళ్లి చేయడానికి పురోహితుడు అయి ఉండక్కర్లేదు, సాటి బ్రహ్మచారి బాధ తెలిసిన సన్యాసి అయినా సరిపోతుంది. నన్ను సన్యాసి అంటావా? నేను సన్నాసి అనలేదు, సన్యాసి అన్నాను. సర్లే, ఇంతకీ నువ్వు ఏ అమ్మాయిని ట్రై చేయలేదా? ట్రై చేశాను, కానీ నేను ట్రై చేసిన ప్రతి అమ్మాయి నీలో ఏం చూసి పెళ్లి చేసుకోవాలి అని అడిగింది. కరెక్ట్ గానే అడిగారు. అదే ఎందుకెలా అడిగారు? నా మొహం చూసి అసలు నీకు మొహం ఎక్కడుందని అడిగారు. మీసాలు గడ్డము గుబురుగా ఉండడం కూడా నా తప్పేనా? ఈ విషయంలో
నాకంటే నువ్వే బెటర్. నాకు ఎదురైన ప్రతి అమ్మాయి మీసాలు గడ్డాలు లేని మగాడు కూడా మగాడేనా అంటున్నారు. అసలు ఈ ఆడవాళ్ళ మనస్తత్వం ఏంటో అస్సలు అర్థం కావట్లేదు బాసు. మీసాలు గడ్డాలున్న నీలాంటిని చూసి మొహం ఎక్కడుంది అంటున్నారు. మీసం గడ్డం లేని నాలంటని చూసి నువ్వే మగాడివిరా అంటున్నారు. అసలు వీళ్ళకి ఏం కావాలి బాసు? వాళ్ళకేం కావాలో నాకు తెలిస్తే ఇప్పుడు నీతో కూర్చుని మందు తాగే కర్మ నాకేంటి? ఆ? ఒక ఐడియా బాసు. ఆ, ఇంకోసారి మీసం గడ్డం తప్ప నీ మొహంలో ఏముంది అని అడిగే అమ్మాయిలు ఎదురైతే నువ్వు నాకు చెప్పు. అల్లే నీసం గడ్డం లేనోడివి నువ్వేం మగాడివిరా అనే అమ్మాయి నీకెదురైతే నువ్వు నాకు చెప్తావు, అంతే కదా? ఎగ్జాక్ట్లీ. ఇదేదో బాగుంది, ఇలా ట్రై చేద్దాం. చెయ్యి వదిలితే మందు అవుతాను. ఆ. Cheers. రమణి, మనం కూడా ఇలా గెస్టుల్లో ఉంటే ఎలా? వచ్చిన గెస్టుల్ని పట్టించుకోవాలి కదా. మన అల్లుడి గారి ఫంక్షన్ అంటే మన ఫంక్షన్ కదా. పాపం రాజా దేవకి అల్లుడి గారు ఎంతమంది నన్ను పట్టించుకుంటారు. పద. అలాగేనండి. సార్, జ్యూస్ ఏమైనా తెప్పించమంటారా? నో థ్యాంక్స్. పోనీ తినడానికి ఏమైనా తెప్పించమంటారా? నో థ్యాంక్ యూ. మిమ్మల్ని అప్పుడప్పుడు న్యూస్ పేపర్లో టీవీల్లో చూస్తూ ఉంటాను సార్. నేరుగా చూడడం ఇదే మొదటిసారి. మిమ్మల్ని ఇలా మా అల్లుడి గారి సక్సెస్ పార్టీలో చూడడం చాలా ఆనందంగా ఉంది. మీరు డబ్బు విషయంలోనే కోటీశ్వర్లు కాదు సార్, ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడంలో కూడా కోటీశ్వర్లే సార్. మా అల్లుడు మీకు బిజినెస్లో పోటీదారుడైనా అవేవి మనసులో పెట్టుకోకుండా తనని అభినందించడానికి వచ్చారు చూడండి. మీరు నిజంగా చాలా గ్రేట్ సార్. వ్యాపారం అన్నాక పోటీ ఉంటుంది మిస్టర్ రామచంద్ర. రామచంద్ర. కానీ వ్యాపారంలో ఒకరిని మించి ఒకరు డబ్బు సంపాదించడం ఉంది, చూసావా? అదంత ఈజీ కాదు. మీలాంటి వాళ్ళకి మేము సంపాదించిన కోట్లు, మేము నిలబడిన పొజిషన్ మాత్రమే కనిపిస్తాయి. కానీ దాని వెనుకున్న కష్ట నష్టాలు ఎవరికీ కనిపించవు. ఇవేవీ తెలియని కొంతమంది మేమేదో ఈజీగా సంపాదించినట్టు, ఓవర్ నైటే ఎంపైర్ అయినట్టు ఈర్ష్యతో చూస్తుంటారు. పర్టికులర్గా ఈ సంపాదించడం చేతకాని వాళ్ళు ఉంటారే, వాళ్ళైతే మరీను. కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే, ఏ వ్యాపారం తీసుకున్నా ఆ వ్యాపారం నిలబడాలంటే అంత ఈజీ కాదు, పునాది ఉండాలి. ఆ పునాది మీలాంటులే రామచంద్ర. సరదాగా అంటున్నాను, మనసులో ఏం పెట్టుకోకే. చాలామంది మీలాంటి వాళ్ళది గొర్రెదాటు పద్ధతయ్యా. ఒక్కడు దూకాడంటే చాలు, ముందు నుయ్యుందా గొయ్యుందా ఏమీ చూసుకోరు, దూకుతూనే ఉంటారు. అదేనయ్యా మా బిజినెస్ సక్సెస్ మంత్రం. మేం తయారు చేసే ప్రోడక్ట్ని సేల్ చేయడానికి ఏ పండగో పబ్బమో పేరు చెప్పి ఆఫర్లని, లక్కీ డ్రాలని ఏవేవో అనౌన్స్ చేస్తాం. చివరికి ఆషాఢ మాసాన్ని కూడా మాకు అనుకూలంగా మార్చేసుకుంటాం. 1000 రూపాయలు బిల్ చేసినోడికి లక్కీ డ్రాలో 500-600 విలువ చేసే ఐరన్ బాక్స్ ఫ్రీ అని చెప్తాం. 5000 బిల్ చేసినోడికి లక్కీ డ్రాలో 10 లక్షల కారు ఫ్రీ అని చెప్తాం. 10,000 బిల్ చేసినోడికి లక్కీ డ్రాలో 70 లక్షలు విలువ చేసే ఫ్లాట్ సొంతం అని చెప్తాం. దాంతో వారికి అవసరం ఉన్నా లేకపోయినా 5,000కో 10,000కో కొనేసి వాళ్ళ పేర్లు రాసి ఆ డబ్బాలో పడేస్తారు. ఆ డబ్బాలో కొన్ని లక్షల పేర్లుంటాయి. కానీ మేము లక్కీ డ్రా పేరుతో తీసేది ఒక్క పేరు. కానీ మాకు కోట్లలో వ్యాపారం జరిగితే ఏదో విధిలించినట్టు ఒక ఫ్లాట్ విసిరేస్తాం. ఆ మాత్రం ఫ్లాట్కే వాడేదో లక్షాధికారి అయినట్టు తెగ ఫీల్ అయిపోతుంటాడు. వాడిది కష్టం కాదు కదా రామచంద్ర, లాటరీ. లాటరీ అంటే గుర్తొచ్చింది, నువ్వు కూడా కష్టపడకుండానే మంచి లాటరీ కొట్టావయ్యా. నీకు రాజారావుకున్న ఫ్రెండ్షిప్ని లాటరీగా మార్చుకుని మీ పెద్దమ్మాయిని నందుకిచ్చి పెళ్లి చేద్దామని సంబంధం కుదుర్చుకున్నాం. తీరా పెళ్లిపీటల మీదకి రాకుండానే లేచిపోయిందంట కదా. ఏంటి పార్వతి, నేనేమైనా జరగంది మాట్లాడుతున్నానా? అయినా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నాక ఆ మాత్రం చనువు తీసుకోకూడదా ఏంటి? రామచంద్ర,
ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలయ్యా. నీ పెద్ద కూతురు లేచిపోయినా కూడా నీకు అదృష్టం దరిద్రం పట్టుకున్నట్టు పట్టుకుందయ్యా. సాధారణంగా ఆడపిల్ల లేచిపోతే పరువు పోవాలి, కానీ నీ అదృష్టం చూడు, నువ్వు మాత్రం పరోక్షంగా కోటీశ్వరుడు అయ్యావు. పెద్దమ్మాయి వెళ్ళిపోయినా చిన్నమ్మాయినిచ్చి పెళ్లి చేసేసావు. దెబ్బకి నీ చిన్న కూతుర్ని కోటీశ్వరాల్ని చేసేసావు. ఇది కదా బంపర్ ఆఫర్ అంటే, ఇది కదా లాటరీ అంటే. లాటరీ టికెట్ కొనేవాడైనా 10 రూపాయలు పెట్టి లాటరీ టికెట్ కొంటాడు. నువ్వు మాత్రం రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా లాటరీ కొట్టేశావయ్యా. ఏమన్నారు? ఇంకోసారి అనండి. నేనేమన్నానమ్మా? ఇందాకేదో అన్నారు, అది మళ్ళీ అనండి. అమ్మా మధు, నానా, మిమ్మల్ని అడుగుతున్నాను. ఇందాకేమో అన్నారు, అది మళ్ళీ అనండి. ఏంటమ్మా నువ్వేం మాట్లాడుతున్నావు? నేను అదే అడుగుతున్నాను. ఇందాక మీరేం మాట్లాడారు? మా నాన్నతో ఏదో అన్నారు కదా, ఏది ఇప్పుడు నా ముందు అనండి. ఏంటి అలా చూస్తున్నావు? ఐ లవ్ యూ.